వాట్ ఈజ్ శాంక్టిఫికేషన్? పవిత్రపరచబడడం అంటే ఏంటి? చాలామంది అడిగే ప్రశ్న. పవిత్రపరచబడడం అంటే తప్పక మనం అందరం కూడా యేసు ప్రభునందు విశ్వసించడం బట్టి మనం అందరం పవిత్రపరచబడ్డాం. యేసునందు విశ్వసించడం బట్టి బైబిల్ చెప్తుంది మనం అందరం కూడా యేసు రక్తంలో కడగబడ్డాం. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సో దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు బిడ్డలంగా రక్షణ పొందిన మనం సంఘముగా చేర్చబడినటువంటి వారు పరిశుద్ధపరచబడ్డారు. కానీ తప్పక ప్రతిదినము మనం పవిత్రపరచబడుతూ ముందుకెళ్ళాలి. దీన్ని అనుదిన రక్షణ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు, తెలుగులో పవిత్రపరచబడడం. దేవుని వాక్యం చెప్తుంది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనం ప్రకారం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం తప్పక ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది మన ఆత్మీయమైన ఎదుగుదలకి తప్పక మనం ఈ విధంగా ముందుకు కొనసాగుతూ పవిత్రపరచబడుతూ ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ శక్తి వలననే, ఆత్మకార్యం వల్లనే జరుగుతుంది. తప్పక నీ జీవితకాలం అంతా బిలీవర్స్ ఆర్ కంటిన్యూ టు బి షేప్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని గుణగణాలు మన జీవితంలో కనబడలాగిన మనం ప్రతిరోజు అనుదిన రక్షణ పొందుతూనే ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.